8 months 9 months అలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. స్క్రూ అనేది సిల్వర్ కాదండి. 1 week నుంచి తీసేసాను బేబీకి. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా నేటివ్ వ్లాగ్స్. యాక్చువల్లీ వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు బయట వెళ్ళామన్నమాట షాపింగ్కి. సో ఈరోజు మా బాబుకి గజ్జలు కొన్నామన్నమాట. సో వాడు 2.5 months ఉన్నప్పుడు చిన్న పట్టీలు తీసుకున్నాము. చిన్నవి, చాలా చిన్నగా ఉంటాయి ఇవి, చాలా చిన్నవి. సో ఇవి ఇప్పుడు టైట్ అయిపోయాయి అనమాట. 1 week నుంచి తీసేసాం వీడికి. అసలు వాడి కాళ్ళే చూడాలని అనిపించట్లేదు ఇప్పుడు. సో అందుకని ఈరోజు బయట వెళ్ళి తీసుకున్నాం పట్టి. పిలేర్లోనే తీసుకున్నాము. ఒక షాప్సే ఉంటాయి ఇక్కడ, అంతా పెద్ద పెద్ద షాప్స్ అంతా ఉండవు మా ఊర్లో. సో ఫస్ట్ ఏంటంటే మేము ఇలా లాకింగ్ సిస్టమ్ ఉండేవి తీసుకున్నాం అనమాట. ఇలా ఇలా లాక్ చేయొచ్చు, మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి లాక్ చేసేయచ్చు కావాలనుకున్నప్పుడు ఇలా. బట్ ఇవి వేసేటప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇవేంటంటే వేసినప్పుడు తీసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇలా వేసినప్పుడు తీసినప్పుడు ఇలా 2 sides ఇలా మన హ్యాండ్ ఫింగర్స్తో హోల్డ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా వేసి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. సో ఇది కొంచెం రిస్కీగా అనిపించింది అనమాట. లాస్ట్లో టైట్ అయినప్పుడు నేను ఇవి తీయడానికి చాలా ఇబ్బంది పడినా, ఎందుకంటే ఎక్కడ గుచ్చుకుంటుందో అని ఒక భయం అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం షార్ప్ ఉంటుంది ఇది ఈ కార్నర్లో, సో లాక్ పడే చోట. అందుకని చెప్పేసి నేను ఇవి ప్రిఫర్ చేయలేదు ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఈసారి ఇలా ఇలా ఉంటాయి. బట్ ఏంటంటే ఇవి ఇలా వస్తుంది అనమాట. దీనికి ఏం లాక్ చేయడానికి ఏం ఉండదు. బట్ షాప్ వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇవి ఎవరైనా రిమూవ్ చేసేయచ్చు, సో ఇలాంటి వద్దు, లాక్వే తీసుకోండి అనేసి. బట్ నేను లాక్ చేసేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు వద్దు అనిపించింది. సో నేను అందుకే ప్రిఫర్ చేయలేదు. వాడికి ఇప్పుడు లూజ్ కాబట్టి ఇలా తీసి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో బెటర్ ఇలాంటివి చూస్ చేసుకోవడం చిన్నపిల్లలకి. నాకు ఇదే అనిపించింది. ఇంకా నేను వీటిని ఏమంటారు, స్క్రూ టైప్ కదా స్క్రూ టైప్ అనమాట. వీడికి ఆల్రెడీ స్క్రూ టైప్ ఉన్నాయి, కాకపోతే అవి పెద్దవి. వీడు ఒక 6 months 7 months 6 months కూడా కాదు, 8 months 9 months అలా చిన్న అడుగులు వేస్తున్నప్పుడు అయితే అవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. బట్ ఏంటంటే అవి ఇప్పుడు చాలా లూజు. సో అవి ఈ టైప్ అయినా అంటే మనము ఇలా స్ప్రెడ్ చేసి ఇట్లా టైట్ చేసుకుని ఉండొచ్చు, లూజ్ ఉంటే. బట్ ఈ టైప్ కాదు, స్క్రూ టైప్ అనమాట. సో ఇప్పుడు కూడా స్క్రూ టైప్ తీసుకుందాం అనుకున్నాము. బట్ షాప్ వాళ్ళు ఏమన్నారంటే స్క్రూ టైప్ అయితే మనకి వేస్టేజ్ అవుతుందంట. లైక్ మనం నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు అవి వేస్ట్ అవుతుందంట సిల్వర్, ఎందుకంటే ఆ స్క్రూ అనేది సిల్వర్ కాదంట. అందుకని చెప్పి వాళ్ళే వద్దన్నారు. సో అందుకే మేము ప్రిఫర్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా ఇదన్నమాట వీడికి గజ్జలు ఈరోజు వెళ్ళి షాపింగ్ ఇదే చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు, ఎందుకంటే ఒక సిల్వర్ కొనడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లెక్కనే. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ గజ్జలు ఇచ్చేసి ఇవి తీసుకోవచ్చు కదా అనేసి. బట్ నాకు ఎప్పుడు కానీ కొత్తవే కొనాలనిపిస్తుంది. మేబీ ఏమో నెక్స్ట్ బేబీకి ఇవి పనికి వస్తాయి కదా, సో అన్న వేయచ్చు కదా నెక్స్ట్ బేబీకి. సో అలా అని చెప్పేసి నేను ఇవి చేంజ్ చేసేది వద్దు, అయినా ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, సో కొత్తవి కొనుక్కుందామని చెప్పి వెళ్ళి ఇవి తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదైతే మేము ఆ రోజు షాపింగ్ వెళ్ళిన రోజు అనమాట. షాప్లో తీసుకున్న క్లిప్స్. ఎందుకో నాకు ఇవన్నీ ఒక మెమరీ లాగా యాడ్ చేసుకోవాలనిపించింది, అందుకే ఇవంతా నేను షూట్ చేసుకున్నాను. ఇవే అనమాట మా బాబుకు తీసుకొని వేసిన కొత్త పట్టీలు. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. కూడా నాలాగానే ఆలోచిస్తారా, లైక్ పాతవి అలానే పెట్టుకొని కొత్తవి కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అని, లేకపోతే పాతవి చేంజ్ చేసేసి కొత్తవి కొనుక్కుంటారా, గోల్డ్ ఆర్ సిల్వర్? కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.